యాక్చువల్గా విజయసాయి ఆయన వల్ల మేము ప్రతి ఇంట్లో మా పిల్లలకి ప్రతి ఇంట్లో ఏదో విధంగా లబ్ధి పొందుతున్నాం. ప్రతి సంవత్సరం మా పిల్లలకి ప్రోత్సాహ బహుమతులు కానివ్వండి, లేదా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఏదైనా ఇంకేదైనా అవకాశం వాళ్ళ బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నారు. మేము ఒక పిలుపునిస్తే వేదా మస్తానరావు గారి వెంట మా ఊరు బస కులస్తులు అందరూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. ఈ సందర్భంగా మన ఖలీల్బాయిని మైనార్టీకి ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఇంటింటి గడప గడపకి తిరిగి మన ఖలీల్బాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యులు ఈసారి గారిని మేము ఉదయగిరి నుంచి నెల్లూరు వరకు మేము అన్ని ప్రతి దగ్గరికి నేను వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాను. సార్ తెలుసు, సార్తో కళ్ళు ఆయనకి ఆయన చేసినటువంటి మేలుకి జన్మలకి రుణపడి ఉంటామన్నటువంటి ఆత్మీయ భావంతో మీరందరూ కూడా కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర కావడం జరిగింది. ఇక ఆయన తరం వెళ్ళిపోయి ఆ తర్వాత వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వివిధ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈరోజు కూడా నూరు భాషా సామాజిక వర్గ ప్రజలందరూ కూడా, వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారికి అనుసంధానమై సపోర్ట్ చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీరు చాలామంది నూరు భాషా సామాజిక వర్గ సోదరులందరూ కూడా అనేక సార్లు జగన్ సాబ్ కే సాత్ నూర్ భాషా కే హాత్ అని చెప్పడం నేను కూడా వినడం జరిగింది. అనే చురుకైనటువంటి ప్రచార ఉద్యమాన్ని కూడా మీరు నడుపుతూ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, మీరందరూ కూడా నా యొక్క బాల్యమిత్రుడు బీదా మస్తానరావు గారిని మీరు ఎంత అభిమానిస్తున్నారంటే, ఆయన మీకు చేసినటువంటి సేవ, మీకు చేసినటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారని అంటే అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఆయనతో పాటు నేను కూడా మీతో ఉంటానని, మీకు సేవ చేస్తానని, మీకు ప్రయోజనాలు చేకూర్చేటటువంటి అనేకమైనటువంటి పథకాల అమలు విషయంలో నేను కూడా చిత్తశుద్ధితో పనిచేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మరొక విషయం కూడా వేదా మస్తానరావు గారు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో అనేక కారణాల వల్ల మనం భవనం కట్టుకోలేకపోయాం. ఈ యొక్క భవనానికి, ఈ యొక్క సామాజిక భవనానికి మనం ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఎంపీ నిధుల నుంచి కానీ, బయట సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి ఈ యొక్క భవనాన్ని ఒక అత్యంత ఆధునికమైనటువంటి అన్ని రకాలైనటువంటి హంగులు ఉన్నటువంటి భవనాన్ని మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం కట్టుకుందామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా రాయలసీమలో నూరు భాషా కమ్యూనిటీ కడప, కర్నూలు, అనంతపూర్లో చాలా అధికంగా ఉంది. ఈ యొక్క బీసీ గ్రూప్లో ఉన్నటువంటి నూరు భాషా వర్గీయులు కొందరు అన్ని సాంప్రదాయాన్ని, అంటే ఎలా అంటే ఒక మతానికి చెందినటువంటి వాళ్ళం అన్నటువంటి భావన వదిలి ఈవెన్ హిందూ సాంప్రదాయాలను కూడా పాటించేటటువంటి వాళ్ళు, అటు ముస్లిం సాంప్రదాయాల్ని, ఇటు హిందూ సాంప్రదాయాలను పాటించేటటువంటి వాళ్ళు కూడా నూరు భాషా వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. 2009 మార్చిలో ఈ యొక్క నూరు భాషా ముస్లిం కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఆయన హయాంలోనే ప్రారంభించడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా, మీ ప్రయోజనాలను కాపాడడానికి ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక జగన్ గారి ప్రభుత్వం 2023 జూలైలో ఇతర ప్రధాన స్రవంతి ముస్లింలకు వర్తించే షాదీ తోఫా
స్కీమ్ కింద తీసుకొచ్చి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి ఇచ్చే మొత్తాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకు కూడా పెంచడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. భాష, పింజారీ, లద్దాఖ్ కులాల ఇతర ముస్లిం కులాలకు వర్తించే షాదీ తోఫా పథకం పరిధిలోకి 100 భాషలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100 భాషా కులాల వారిని ఎవరైనా కూడా దూషించినట్లయితే అది శిక్షకు అర్హంగా నేరంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ చట్టం మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. బీదా మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మీ సమస్యలనే మా సమస్యలుగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీదా మస్తాన్ రావు గారు కానీ, నేను కానీ, మన ఖలీల్ భాయ్ కానీ అందరం కూడా మీతో ఉంటాము. మీ యొక్క సమస్యల్ని అనునిక్షం మేము పరిష్కరించేదానికి మేము సిద్ధంగా ఉంటామనేది తెలియజేసుకుంటూ మీ సమస్య